అయితే ఈరోజు సంక్రాంతికి వస్తున్న సినిమా చూసాము. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాకి వచ్చాము. మేము మా ఫ్రెండ్ కలిసి వచ్చాము. సినిమా అయితే చాలా బాగుంది. అసలు నిజంగా మాటలు మాట్లాడుకోవటాలు లేవు. ఎంత బాగుంది సినిమా అంటే చాలా కామెడీ నటిస్తారన్న. ఆ యొక్క తీసుకున్న విధానం కానీ, డైరెక్షన్ కానీ, ఆ గోదరగడ్డి డాన్స్ అయితే తనైతే మొత్తం థియేటర్ మీద దుంకేస్తారు. నిజంగా చాలా చాలా బాగుందండి. గోదరగడ్డి సాంగ్ కానీ, డింగ్ డాంగ్ సాంగ్ కానీ, సో బేసికలీ టెక్నికల్ సాంగ్ కానీ నిజంగా తనైతే వెంకీ ఫ్యాన్ అయిపోయింది. అంతా చాలా చాలా బాగుంది. మీనాక్షి చౌదరి యొక్క గెటప్స్, పోలీస్ గెటప్ లో చాలా బాగుంటుంది. ఐశ్వర్య యొక్క క్యూట్నెస్ అంటే మొగుడు పిల్లల మధ్య గొడవ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి సినిమా చాలా మంది తీస్తారు కానీ ఇది కొత్తగా తీస్తారన్న ఫీలింగ్ కలిగింది. ఇంతకుముందు నేను జాతర సినిమా చూసిన, ప్రేమల సినిమా చూసినా కానీ ఇట్లాంటి మూవీ అసలు ఇంత కొత్తగా తీయడం అనేది చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా అరే ఈ సినిమా ఇంత గొప్ప తీసాడని ఫీలింగ్ కలుగుతున్నా. లాస్ట్ లో వచ్చే క్లైమాక్స్ సీన్, మన అనిల్ అప్పుడు ఎంట్రీ సీన్ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఎటుకైతే ప్రతి ఒక్కరు కూడా సినిమా లైక్ చేయండి. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్క సాంగ్ కూడా మీకు నచ్చుద్ది. నిన్న గేమ్ సినిమా చూసిన, అంతకుముందు డార్క్ మార్ చూసినా కానీ ఈ సినిమా మాత్రం మంచి కంటెంట్ మూవీ. అంటే అనిల్ అప్పుడు కూడా గొప్పతనం ఏంటంటే తను కామెడీ చేస్తాడు, కమర్షియల్ చేస్తాడు, అయితే సేమ్ టైం కంటెంట్ లో సినిమా చేస్తాడు. ఈ సినిమాలో నేను అనుకున్న ఫస్ట్ మొత్తం కామెడీ వెళ్ళిపోతుంది, సెకండ్ అప్పుడు కామెడీ అవుతుంది అనుకున్నా. లాస్ట్ 20 minutes లో మాత్రం గురువుకు సంబంధించిన స్టోరీ చెప్పాడు. చాలా బాగా అనిపించింది అనమాట. గురువు దేవో బావ అనే పాయింట్ చాలా కొత్త అనిపించింది. ఎటుకలక చాలా బాగుంది. సో సో ఇద్దరు హీరోయిన్స్ మీద కెమిస్ట్రీ ఏ విధంగా ఉంది మేడం? చాలా బాగుందండి. తనైతే థియేటర్ లో మాత్రం సాంగ్ గోదావరి సాంగ్ వచ్చినప్పుడు డాన్స్ చేసేది మొత్తం థియేటర్ షేక్ అయ్యారు అందరూ. అంటే సగం ఎటుకలకైతే ప్రతి ఒక్కరికి వైబ్ ఇచ్చే మూవీ అని చెప్పొచ్చాను. సంక్రాంతి వెంకటేష్ గారు ఇంటి కొట్టారంటారా? 100% నిజంగా మంచి సంక్రాంతి రోజు సంక్రాంతి సినిమా చూసాను. ఎక్సలెంట్ అనిపించింది. మన మొగుళ్ళు అందరూ కొంచెం ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవటం బెటర్. ఫ్లాష్ బ్యాక్ ఉంది కదా, మనం చెప్పుకోం కదా. ఈ సినిమా చూసి ట్రిక్కులు తెలిసిపోయినాయా? ట్రిక్కులు నేర్చుకోవాలి. మరి చెప్తున్నా అన్న సార్ చెప్పకండి సార్ మర్చిపోయినని చెప్పుకున్నాను. అయినా మనోడు చెప్పేస్తాడు మనోడు అన్న క్యారెక్టర్ అని బాగుంది, గుండ్రాజు క్యారెక్టర్. కానీ అందులో టాంగ్ ఎక్కువైంది. మనం బూతులు మాట్లాడటం ఎక్కువైంది. అది కొంచెం ఓటీటీ మహిమా అనిపించింది. మనోళ్ళు సినిమా చూపిస్తుంది ఓటీటీ మహిమా, అది కొంచెం తగ్గిస్తుంది బెటర్. మన గుండ్రాడు బూతులు బాగా అన్ని ఎక్సలెంట్ ఉంటుంది. నరేష్ గడి క్యారెక్టర్, నరేష్ గడి పక్క ఆయన గోదావరి గట్టి సినిమా థియేటర్ లో చూస్తే ఎక్సలెంట్ అనిపిస్తుంది. థియేటర్ లో చూసింది ఆ గురుగారు కంపల్సరీ గుర్తొచ్చిన. మా గురుగారు పేరు శర్మ అన్న, శర్మ సార్ అన్న. ఎక్సలెంట్. నాకు గురుగారు ఎక్సలెంట్ కనిపించారు. లాస్ట్ లో మెసేజ్ చూపించారు. సినిమా హీరోయిన్ పరంగా అయితే నిజంగా ఇదిగో ఇద్దరు మాట్లాడేటప్పుడు మన శ్రీనివాసరావు వెళ్ళి గడ్డి పెడతారు, పచ్చిగడ్డి నిజంగా మండిపోతుంది. సినిమా కాబట్టి మండొచ్చు, రియల్ మండిపోతుంది. ఎక్సలెంట్ అండి. సినిమా అయితే ఓవరాల్ సూపర్ డూపర్ హిట్ అన్న. హీరోయిన్ల మధ్యలో జరిగే సీన్స్ కానీ, ఫన్నీ సీన్స్ కానీ, ఓవరాల్ సినిమా అయితే సంక్రాంతి రోజు సంక్రాంతి సినిమా చూసినట్టు అనిపిస్తుంది. ఫుల్ సాటిస్ఫాక్షన్. నేనైతే విన్నర్ కాదు, సెకండ్ విన్నర్. ఫస్ట్ అయితే బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. యాక్షన్ కావాలంటే బాలయ్య, పన్ను కావాలంటే వెంకీ మామ. గేమ్ చేంజర్ ఇంక రాడన్న. అది ఉన్నది ఏముంది కానీ నిజంగా చెప్తున్నా, గేమ్ చేంజర్ ఈ టైంలో రావాల్సింది. లాస్ట్ లో ఉంటే గేమ్ చేంజర్ రేంజే వేరే ఉంటది. మన వాళ్ళు కొంచెం తొందర పడేసి లాస్ట్ ఫస్ట్ లోనే రిలీజ్ చేశారు. కానీ గేమ్ చేంజర్ ఈ టైంలో వస్తే దాని రేంజే వేరే ఉంటున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. సినిమా అయితే ఓవరాల్ గా సినిమా సూపర్ డూపర్ హిట్. ముందుగా అందరికి హ్యాపీ సంక్రాంతి. సినిమా స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లాడు చూడాలి, పెళ్ళైన ప్రతి మగాడు చూడాలి. బికాస్ ఇద్దరికి చాలా చాలా పెద్ద మెసేజ్ ఉంది సినిమా. పార్ట్ ఆఫ్ దిస్ వెంకటేష్ బాబు గారు సంక్రాంతికి వస్తే ఎలా ఉంటుంది అనేది మళ్ళీ రిపీట్ చేశారు. ఓ టైంలో పెద్ద సినిమాలతో పోటీ పడి సంక్రాంతి అనే ఒక ఫ్యామిలీ కాన్సెప్ట్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. అలాగే ఈసారి కూడా ఒక మంచి సినిమా అయితే చూపించారు. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో ప్రతిసారి ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, మెసేజ్ ఉంటుంది అనుకున్నా. బట్ ఈ సినిమాలో చూపించిన కాన్సెప్ట్ నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకు అంటే మీరు, నేను, ఇంకా మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఎదగడానికి ఏదో విధంగా ఒక కారణమైన గురువు, టీచర్ జీవితంలో ఎదగడానికి గుణపాఠం నేర్పించారు. నువ్వు చేసే జాబ్కైనా, నువ్వు చేసే బిజినెస్కైనా ఏదో విధంగా వాళ్ళు ఏదో ఒక చిన్న పాయింట్లో నీ లైఫ్ని చేంజ్ చేస్తారు. అలాంటి గురువుల్ని గుర్తుపెట్టుకోవాలి, అవసరమైనప్పుడు గౌరవించాలి, సాయం చేయాల్సిన సమయంలో సాయం చేయాలి అని చూపించిన పాయింట్ చాలా బాగా నచ్చింది. ఇంకొకటి, పెళ్ళైన ప్రతి మగాడికి పెళ్ళాంతో అన్నీ షేర్ చేసుకుంటాం,
కానీ ఒక లవ్ స్టోరీ చేసుకోవద్దు, చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది అయితే సినిమాలో చూపెడతారు. అది ఐశ్వర్య రాజేష్ గారు అండ్ మన మీనాక్షి గారి మధ్య ఫైట్ సీన్స్ కావచ్చు, కామెడీ కావచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. వైఫ్ ఫ్రస్ట్రేషన్, గర్ల్ ఫ్రెండ్ రివెంజ్ రెండు చాలా బాగా చూపించారు సినిమాలో. ఇంకొకటి బుల్ రాజు అని ఒక క్యారెక్టర్ ఉంది సినిమాలో. చెప్తున్నా, గాడ్ ప్రామిస్, ఆ పిల్లోడి సినిమాని ఫస్ట్ హాఫ్ అంతా హోల్డ్ చేస్తాడు. ఎంత నవ్విస్తాడంటే అంత నవ్వించాడు. తను ఉన్నంత ప్రతి సీను నవ్వేస్తాం, ఎంజాయ్ చేస్తాం పిల్లాడిని. ఇంకొకటి, దీంట్లో చేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ సూపర్ చేసేస్తాం. గణేష్ గారు, మన నరేష్ గారు, ఇంకోటి మా అవసరాల శ్రీనివాస్ అన్న, అందరూ. కానీ వీటన్నిటికీ పెద్ద ప్లస్ బీమ్స్ సిసిలీలో నా కుమ్మేసావు అసలు. నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అసలు. నేనైతే త్రూ అవుట్ ఫుల్ ఎంజాయ్ చేశాను, ఫుల్ అంటే ఫుల్. నిజంగా ఆయన ఇంకొక స్థాయికి వెళ్ళిపోతాడు అన్నాక ఈ సినిమాతో. ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయి, థియేటర్లో కూడా అంతే విజువలైజేషన్ కానీ అంతా సూపర్ ఉంది. సో ఓవరాల్గా చెప్పాల్సింది ఒక్కటే, మీరు మీ ఫ్యామిలీతో పాటు మీ పిల్లలు కూడా తీసుకెళ్ళి సినిమాని చూపించండి. కొంచెం సంస్కారం ఈ సంక్రాంతికి నేర్చుకుంటాం. థ్యాంక్ యూ. లవ్ చేసిన అమ్మాయి గురించి భార్యకు చెప్తే జీవితాంతం గొడవపడతారు అనేది ఒక మెసేజ్. ఇదంతే. ఇది సరదాగా మూడుపిల్లలకు సంబంధించినది. అది ఒక సరదా, సంతోషం ఉంది, హ్యాపీగా ఉంది. బాగుంది, సరదాగా ఉంది. నీకు చెప్తున్నా ఉన్నా, హ్యాపీగా నీకు మొత్తం సరదాగా ఉంది. అది నువ్వు చక్కని చింత అది ఎండిపోయిన అక్క. అది సరదాగా భార్య భర్తలకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. కానీ ఈయన మన డైరెక్టర్ గారు ఏం చేసినంటే, భార్య భర్తలు ఉన్న వాళ్ళకి ఈ సినిమా తీసారంటే లైఫ్ లాంగ్ పంచాయతీ అవుతుంది. అంటే సరదాగా పంచాయతీ. నేనైతే గేమ్